ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి మొబైల్ యాప్ గురించి రివ్యూ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే మనకి ఇప్పుడు హ్యాపీ పే అనమాట. సో మనకి ప్లే స్టోర్లో కొత్తగా వచ్చింది అండ్ లాస్ట్ 6 monthsలో కూడా 4.7 రేటింగ్ ఉందన్నమాట. చాలామందికి అంత సక్సెస్ రేటే వస్తుంది. సో ఎక్కడో 1-2 ఫెయిల్యూర్స్ తప్ప మిగతా అంతా బాగానే ఉందండి. సో ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి హ్యాపీ పే అని టైప్ చేయాలి. సో ఇక్కడ హ్యాపీ పే అని ఉంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మీకు 4.7 రేటింగ్ ఉంది. నెక్స్ట్ 31 MB అనమాట, తక్కువ MB అనమాట. సో ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్స్ చూసుకుంటే కనుక 50T+ అనమాట, అంటే 50,000+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఏంటంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం చూపిస్తాను. సో ఇక్కడ పర్సంటేజ్ వైజ్ ఇస్తాడు. మనం రీఛార్జ్ చేసుకున్నా, బిల్స్ పే చేసుకున్నా, లేదంటే ఇప్పుడు LIC పాలసీ ప్రీమియమ్స్ కట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు బైక్కి కానీ కార్కి కానీ ఏదన్నా అంటే ఇప్పుడు ఒక బైక్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి కూడా కట్టుకోవచ్చు అనమాట. సో అలాగే బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఓలా క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు, ఫ్లైట్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్ నుంచి లోన్ తీసుకుంటాం కదా. సో అలా లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట, లోన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి GST బిల్స్ ఇలాంటివి కూడా కట్టుకోవచ్చు అనమాట. సో మనకి లేట్ చేయకుండా మీకు ఆ యాప్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. సో ఇన్స్టాల్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, నేనేంటంటే ఇట్లాంటి యాప్స్ ఒక 2-3 కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట. అందులో ఒకటి వచ్చేసి ThreadGo. సో మీకు అది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట, దాన్ని కూడా చూడండి ఒకవేళ మీరు చూడకపోతే కనుక, ఆ వీడియో చూడకపోతే. అలాగే ఏంటంటే BCP అని కూడా ఒకటి ఉందండి. సో ఇవన్నీ కూడా మన ఇండియన్ మేడ్ మొబైల్ యాప్స్ అనమాట, మనకి ఫారెన్ మేడ్ కాదు. అండ్ ఇంకొకటి మన గవర్నమెంట్ కూడా ఏంటంటే వికసిత్ భారత్ అనే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి సో మనకి లోకల్గా తయారు చేసిన యాప్స్ అనేది అందరూ వాడుతున్నారు అన్నమాట. మనం లోకల్ యాప్స్ వాడటమే సేఫ్ అనమాట. సో మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మేడ్ ఇన్ ఇండియా అని కనిపిస్తుంది కదా. మేడ్ ఇన్ ఇండియా అని కనిపిస్తుంది. మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిపోవచ్చు. లేదంటే స్టార్ట్ యువర్ బిజినెస్ విత్ 0 ఇన్వెస్ట్మెంట్ అన్నాడు కదా. సో ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసుకోవచ్చు. జీమెయిల్ ID ఉంటే జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు, లేదంటే కనుక మనం ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ నా పేరు ఇస్తున్నాను, అలాగే మెయిల్ ID ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ సైన్ అప్ అవుతున్నాను అనమాట. సో ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ సేవ్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఫోన్ నెంబరు, సో అలాగే మీకు రిఫరల్ కోడ్ ఉంటే రిఫరల్ కోడ్ అడుగుతుంది అన్నమాట. రిఫరల్ కోడ్ లేకపోతే ఆప్షనల్గా ఇచ్చేయచ్చు. ఓకే, సో ఇక్కడ మన మొబైల్ నెంబర్కి OTP వస్తుందంట. ఆ OTP ఎంటర్ చేయాలి. 557255. ఓకే, క్రియేట్ ఎంపిన్ అంటే మనం ఏదైనా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ OTPతో లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకు లాగిన్ అయిన తర్వాత KYC నోటిఫికేషన్ ఉంది కదా. సో ఇక్కడ KYC నోటిఫికేషన్ అంటే ఏంటంటే మనం కంప్లీట్గా అంటే ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ తోటి పలానా పర్సనే ఉన్నాడా, లేదంటే ఫ్రాడ్ జరుగుతుందా అనేది కూడా ఇక్కడ వీళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో ఇక్కడ కంప్లీట్ నౌ దగ్గర ప్రస్తుతానికి నేను క్యాన్సిల్ కొడుతున్నాను. ఎందుకంటే మీకు అంటే ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ చూపించడానికి అనమాట. సో ఇక్కడ మర్చెంట్ వ్యాలెట్ ఉంది, మెయిన్ వ్యాలెట్ ఉంది, డిస్కౌంట్ వ్యాలెట్ అని ఉంది. సో ఇక్కడ డిస్కౌంట్ వ్యాలెట్ చూసుకుంటే కనుక 500 పాయింట్స్ అని ఇచ్చాడు. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ 500 పాయింట్స్ మనం రీఛార్జ్ చేసేటప్పుడు కానీ వాటిలప్పుడు మనం రెడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రెడీమ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు పర్సంటేజెస్ కూడా ఇచ్చాడు చూడండి కావాలంటే. సో ఇక్కడ ఎర్న్ అప్ టు 2.50 క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ మొబైల్ రీఛార్జెస్ అని ఇచ్చాడు. సో అలాగే మొబైల్ రీఛార్జ్ కాకుండా DTH అనుకోండి. సో ఇక్కడ ఫాస్టాగ్ ఉంది, కేబుల్ ఉంది, మీకు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఉంది. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు ఏంటంటే మీకు సదరన్ పవర్ ఆంధ్రప్రదేశ్ అయితేనేమో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళదైతేనేమో వచ్చేసి సదరన్ పవర్ తెలంగాణను కొట్టాలన్నమాట. సో వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ బిల్స్, LIC ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ LIC ఇన్సూరెన్స్ కట్టుకుంటే కనుక
మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2% క్యాష్ బ్యాక్ అన్నాడు అనుకోండి. సో 2% క్యాష్ బ్యాక్ అంటే మీరు కట్టిన ఇన్సూరెన్స్లోంచి క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నమాట. సో అలాగా నాకైతే ఏంటంటే ఇప్పుడు ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ బాగానే నచ్చింది, అలాగే క్యాష్ బ్యాక్స్ బాగున్నాయి. సో నెక్స్ట్ వీళ్ళది రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. మనం ఎవరినైనా రెఫర్ చేసామనుకోండి, సో ఇది చూపిస్తాను ఆగండి. సో మీరు ఎవరైనా రెఫర్ చేస్తే కనుక 10% వరకు, సో 10% ఆఫ్ అంటే మీ కోడ్తో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే యాప్ మీకు ఒక 10% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచిగా తెలివిగా ఉండి సో మనం రీఛార్జ్ చేసుకునేది కాకుండా మిగతా వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకుని క్యాష్ బ్యాక్ని పొందాలి అనుకుంటే కనుక వెంటనే మీరు హ్యాపీ పే అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక దీనికన్నా కొంచెం తక్కువ క్యాష్ బ్యాక్ ఇచ్చే యాప్స్ కూడా ఉన్నాయన్నమాట, ట్రెడ్గో అని, బీసీపీ అని. సో ఇప్పుడు ఆ యాప్స్ గురించి ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను అన్నమాట. సో వాటిని చూడాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.